వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. పట్టణంలోని కొత్త వీధి జానపద విద్యాలయం బాలల గ్రంథాలయంలో గిడుగు రామ్మూర్తి తెలుగు భాష మరియు జానపద కళాపీఠం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బద్రి కుర్మారావు, సభ్యులు ఎస్కే భాష, షణ్ముఖరావు, ఎంవి కామేశ్వరరావు, కె విజయలక్ష్మి, తరుణి, సోమేశ్వరరావు తదితరులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కుర్మారావు మాట్లాడుతూ తెలుగు భాష అంతరించిపోకుండా ప్రభుత్వం కాపాడాలని కోరారు. తెలుగు భాషకు సేవలు, భాషకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషి మరవరాందని అన్నారు. చదవడం రాదు, రాయడం రాదు. చాలా దారుణమైన పరిస్థితి. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. అటు పక్క ఒరిస్సా కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ ఏ రాష్ట్రంలో కూడా. మరి పాలకులు కూడా ఏ ప్రభుత్వాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ముందు వాళ్ళుంటూ వాళ్ళ మీద విమర్శిస్తున్నారు. ఒక ఆయన ఇంగ్లీష్ తెలుగు మీడియం తీసేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి విమర్శించారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అది చాలా దారుణమైనటువంటి విషయం. ఇలా ఉంటే ఇప్పటికీ భాష చచ్చిపోయింది. ఇంకా కొద్ది రోజులకు పూర్తిగా మన తెలుగు భాష కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. ఎంతోమంది పోరాటం చేసి భాష గురించి, అలాగే ఆయన ఇంకోటి సవర భాష గురించి కూడా ఎంతో కృషి. సవర భాష మన పర్లాకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు వాళ్ళ పాఠశాలలు పెట్టించాడు. ఈరోజు గిడుగు రామ్మూర్తి గారి తాలూకా గిడుగు రామ్మూర్తి తాలూకా జయంతి పెట్టించాను. మరి మనందరికీ తెలుసు కదా, తెలుగు వ్యవహారిక భాష గురించి పోరాటం చేయడంతో పాటు మరి పర్లాకిమిడి, అలాగే బరంపురము, జైపూర్ ఇటువంటి తెలుగు ప్రాంతాల ఛత్రపూర్లు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కలపాలని 1936 ఒరిస్సా ఏర్పడిన తర్వాత ఎంతో పోరాటం చేశాడు. వ్యవహారిక భాష గురించి కూడా పోరాటం చేసి అనేక పండితులతో దెబ్బలు తిన్నాడు. చాలా సంవత్సరాలు పోరాటం చేసి ఈరోజు వాళ్ళు కూడా ఒప్పించాడు. తర్వాత ఆయన దారిలో కందుకూరు వీరేశలింగము, గురజాడ అప్పారావు వీళ్ళందరూ కూడా పయనించారు. ఆ వ్యవహారిక భాష ఈరోజు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మన పుస్తకాల్లో ఉందో అదంతా కూడా మన గిడుగు రామ్మూర్తి గారి తాలూకు చలవే. మనం 1960 ఆ ప్రాంతం పుస్తకాలు చూసినట్లయితే మన తెలుగే కానీ మనకు అర్థమవుతుంది. అటువంటి దీని గురించి పోరాటం చేసేవారు మన గిడుగు రామ్మూర్తి గారు. ఆయన జయంతిన మరి మన తెలుగు భాషా దినోత్సవం పెట్టారు. అయితే ప్రస్తుతం మన అందరికీ తెలిసినే కదా తెలుగు పరిస్థితి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం అనేటువంటిది లేనటువంటి దుస్థితి వచ్చింది ఈరోజు.